నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంబేద్కర్ అంశంపై పార్లమెంటు ఆవరణలో పోటాపోటీ నిరసనలు. తోపులాటలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు. ఫోన్లో ప్రధాని పరామర్శ. ఎంపీలను రాహుల్ గాంధీ నెట్టివేశారని బీజేపీ ఆరోపణ. కమలం పార్టీ సభ్యులే దాడి చేశారని కాంగ్రెస్ అభియోగం. 33,000 కోట్ల విలువైన అమరావతి పనులకు కేబినెట్ ఆమోదం. సోమవారం నుంచి టెండర్లు పిలుస్తామన్న మంత్రి నారాయణ. మంత్రుల పనితీరును ప్రత్యేకంగా పరిశీలిస్తున్నానన్న సీఎం. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు వెల్లడి. ముంబై నటి కేసులో A2 PSRని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముందస్తు బెయిల్ పిటిషన్ వెయ్యకపోయినా వదిలేశారా ఏంటన్న హైకోర్టు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదు. ఆరోపణలపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టాలని మాజీ మంత్రి సవాల్. అంబేద్కర్ అంశంపై పార్లమెంటు ఆవరణలో అధికార ప్రతిపక్షాల ఆందోళన తోపులాటకు దారితీసింది. అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు ఆందోళన చేయగా కాంగ్రెసే క్షమాపణ చెప్పాలని ఎన్డీఏ ఎంపీలు నిరసనకు దిగారు. మకరా ద్వారం వద్ద అధికార పక్షం ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలో విపక్ష ఎంపీలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడం తోపులాటకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు. రాహుల్ గాంధీ ఎంపీలను నెట్టివేశారని బీజేపీ ఆరోపించగా రాహుల్, ఖర్గేలపై బీజేపీ ఎంపీలు దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. పార్లమెంటు ప్రాంగణంలో గురువారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు నీలపు రంగు దుస్తులు, కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేద్కర్ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా మకరద్వారం వద్ద బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సైతం నిరసనకు దిగారు. అంబేద్కర్ ను అవమానించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ ను అవమానించడం తగదని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బాబాసాహెబ్ ను గౌరవించలేదని ఆరోపించారు. పోటాపోటీ ఆందోళనలు చేసే క్రమంలో పార్లమెంటు ఆవరణలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఎన్డీఏ ఎంపీలు మకర ద్వారం వద్ద ఆందోళన కొనసాగిస్తుండగానే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఒడిషా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి, యూపీలోని ఫర్రూఖాబాద్ ఎంపీ ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టారని, ఆ ఎంపీ తనపై పడడంతో తాను కింద పడి గాయపడ్డానని సారంగి చెప్పారు. ముఖేష్ రాజ్పుత్ ను తలకి గాయమైన సారంగిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. और राहुल गांधी, हम खड़े थे साइड में, राहुल गांधी एक एमपी को धक्का लगा जो मेरे ऊपर गिर गया और मैं नीचे गिर पड़ा. ये मेरा इंजरी हो गया. This is just a show of what Congress is doing. Just a show of. I don't know what kind of mannerisms they have. Are they meant politicians? They are the people who have to represent our country, represent the people of our country. But this is not the thing. They're talking about constitution. Is it Congress party people who are talking about constitution here? He's such an old man. He's aged person, and Rahul Gandhi comes there and just pushes him. తనపై అధికార పక్షం చేసిన ఆరోపణలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. తాము పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకొని నెట్టేశారని, బెదిరించారని రాహుల్ చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని, ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. शांत हो जाए, आपके कैमरा में होगा. ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है. नहीं देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है. मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का. और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से नहीं. सेंट्रल इशू है कि ये
कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బీజేపీ ఎంపీలు ముఖేష్ రాజ్పుత్, ప్రతాప్ చంద్ర సారంగిలను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. వారి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీలు సారంగి, ముఖేష్ లను పరామర్శించారు. గాయపడిన ఎంపీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. Makkar Dwar is the main entry gate of the members of parliament to both Lok Sabha and Rajya Sabha. The Congress and their other MPs kept on standing on that particular location, and they have been showing placards and doing all sloganeering for an entire session. Today, for the first time, the NDA MPs went there to protest against the insult of Ambedkar by Congress party since 1951. While the NDA MPs are on the protest at Makkar Dwar, the main gate, the Congress MPs led by Rahul Gandhi came and assaulted, pushed two MPs of BJP and pushed around other MPs also. Two of the BJP MPs, Pratap Singh Sarangi and Mukesh Rajput, they received very grievous injury. So, I want to tell Rahul Gandhi, if you resort to this kind of physical violence, if other MPs also start resorting to physical violence, what will happen? Who has given authorized to Rahul Gandhi to use his physical power against other MPs? ఎంపీలు సారంగి, ముఖేష్ లకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆర్ఎంఎల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ అజయ్ శుక్లా వివరించారు. ఇద్దరికీ తలపై గాయాలైనట్లు చెప్పారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామన్నారు. స్పృహ కోల్పోయిన స్థితిలో వచ్చిన ఎంపీ ముఖేష్ రాజ్పుత్ చికిత్స తర్వాత స్పృహలోకొచ్చారని వివరించారు. ఆయనకి బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. పరీక్షలు చేశామని, లక్షణాల ఆధారంగా చికిత్స కొనసాగుతుందని డాక్టర్ శుక్లా వెల్లడించారు. రాజధాని అమరావతి పనులు పరుగులు పెట్టించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 33,000 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టేందుకు ఆమోదముద్ర వేసింది. ఇక జల్ జీవన్ మిషన్లో ఆమోదం లభించినా ఇప్పటికి ప్రారంభించనివి 25% పూర్తయిన పనుల టెండర్లు రద్దుకు పచ్చజెండా ఊపింది. ఆ పనులకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు సమ్మతి తెలిపింది. బుడమేరు సహా 10 జిల్లాల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు ఆమోదం తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గం 21 ముఖ్యమైన అంశాలపై చర్చించింది. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటి సరఫరాకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్న రాష్ట్రాలు కూడా భారీగా నిధులు తెచ్చుకుంటే గత వైసీపీ పాలకులు పట్టించుకోలేదు. 26,804 కోట్లకు ప్రతిపాదనలు పంపించి 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ అంశంపై చర్చించిన మంత్రివర్గం జల్ జీవన్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. దాదాపు 77,917 పనులు 26,824 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలైతే 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ లో తీసుకుంది. మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం 70,000 కోట్ల రూపాయల దాకా తీసుకుంది, ప్రతిపాదనలు పంపించింది. మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం 26,000-25,000 పంపిస్తే సరే 26,824 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించని 25% కంటే తక్కువైన పనులు 44,195 పనులు ఉన్నాయి. వాటి విలువ 11,400 కోట్ల రూపాయలు. వాటిని టెండర్స్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు పిలిచే విధంగా అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను. 33,000 కోట్ల రూపాయల వ్యయంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేపట్టాలన్న సిఆర్డీఏ నిర్ణయానికి కేబినెట్ సమ్మతించిందని పార్థసారథి చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు మన లోన్ శాంక్షన్ చేయటం, అదేవిధంగా హట్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు KfW జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఆర్డీఏకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులతో 45 పనుల్ని 33,137.98 కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీసీఆర్డీఏకి అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తమ్మగాని పల్లెలో నూతన కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఎన్జీ రంగా వర్సిటీకి 50.21 ఎకరాల బదిలీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుడమేరు సహా 10 జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూలుకు పచ్చజెండా ఊపింది. 50,000 వరకు ఉన్న రుణాలపై స్టాంప్ డ్యూటీ మినహాయింపును ఆమోదించింది. ధాన్యం కొనుగోలు కోసం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 1,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ సమ్మతించింది. ఈ నిధులను పౌర సరఫరాల శాఖకు బదిలీ చేయనున్నారు. పోలవరం ఎడమ కాలువ పనుల్లో కొన్ని ప్యాకేజీలకు పిలిచిన రీటెండర్లకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు 2వ దశ కింద పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు అంగీకారం తెలిపింది. క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 1.41 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. 32 కోట్ల వ్యయంతో ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించిన చాగంటి కోటేశ్వరరావుతో ఉపన్యాసాలు ఇప్పించాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ భేటీ ముగిశాక కీలక అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. అంబేద్కర్ అంశంపై పార్లమెంట్లో జరుగుతున్న వివాదంలో కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్కు అవమానం జరిగిందని గుర్తు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు సీఎం తెలిపారు. 6 నెలల పనితీరుపై సెల్ఫ్ అప్రైజల్ ఇవ్వకపోవడం, ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలకు వెళ్లకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత ఢిల్లీ పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాలోచనలు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి పార్లమెంట్లో ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మాట్లాడే వాటిని చెడుగా చిత్రీకరించే వారుంటారని వ్యాఖ్యానించారు. గతంలో వ్యవసాయం దండగాని తాను అన్నట్లు కల్పిత ప్రచారం చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ విషయమై ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం అలాగే ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడు అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదన్నారు. అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అన్న విషయం ప్రస్తావించారు. కాంగ్రెస్ పట్టించుకోకపోతే వీపీ సింగ్ హయాంలో పార్లమెంటు ఆవరణలో రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రుల పనితీరుతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో సమాచారం తెప్పిస్తున్నట్లు చెప్పారు. 6 నెలల పనితీరుపై రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని సీఎం వెల్లడించారు. క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని మంత్రులకు సూచించారు. శాఖల్లో దస్త్రాలు పేరుకుపోవడం, సాంకేతికత మంత్రులు సద్వినియోగం చేసుకోకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరును ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు. ఏ మంత్రి వద్ద ఏ దస్త్రాలు ఎంతసేపు పెండింగ్ లో ఉంటున్నాయన్నది తనకు తెలుసునన్నారు. కొందరు ఇన్ఛార్జి మంత్రులు ఇంకా జిల్లాలకు వెళ్లకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సద్వినియోగంలోనూ కొందరు వెనకబడ్డారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపులు కాకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టే సమయం కుదించాలన్న నిర్ణయానికి సంబంధించిన దస్త్రాన్ని సీఎం తిరస్కరించారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి సోమవారం నుంచి టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. జనవరిలో అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. హట్కో రుణం ద్వారా చేసే పనులు సంక్రాంతి తర్వాత చేపడతామని మంత్రి తెలిపారు. ప్రపంచ బ్యాంకు రుణంతో ముడిపడిన పనుల ప్రారంభానికి 45 రోజుల సమయం పట్టొచ్చని మంత్రి నారాయణ వెల్లడించారు. ముంబై నటి కేసులో ఏటూగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. సీతారామాంజనేయులు ముందస్తు బెయిల్ పిటిషన్ వేయకపోయినా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.
ముంబై నటి కేసులో బెయిల్ కోరుతూ కాంతిరాణా, విశాల్గున్ని వేసిన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, వారిని కస్టడీలో తీసుకుని విచారణ చేసినప్పుడే కుట్ర బయటపడుతుందని బాధితురాలి తరపు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. మరి A2గా ఉన్నటువంటి ఆయన ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కూడా వేసుకోలేదు. అతనికి ఎటువంటి ప్రొటెక్షన్ ఆర్డర్ లేదు కాబట్టి సీతారామాంజనేయులు గారిని ఎందుకు అంటే A2ని ఎందుకు అరెస్టు చేయలేదు అనేటువంటి ఒక ప్రశ్న సంధించడం జరిగింది. స్టేట్ తరఫున హాజరైనటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హేస్టీ నిర్ణయాలు తీసుకోకుండా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకుంటా ఉన్నారని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఆ ఎవిడెన్స్ కలెక్షన్ దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అది ప్రెరాగేటివ్ రైట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి మనం ఈ సమయంలో ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే దానికంటే మిగతా కేసు పూర్వాపరాలను పరిశీలించి బెయిల్ అప్లికేషన్ డిసైడ్ చేయాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ తరపున హాజరైనటువంటి స్టేట్ తరపున హాజరైనటువంటి వాళ్ళు చెప్పారు. అయితే ఒక్కటేందంటే ఒక అభిప్రాయం ఏంటంటే వీళ్ళకి గనక ముందస్తు బెయిల్ గనక ఇచ్చేటట్లయితే సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కస్టోడియల్ ఇంట్రాగేషన్ ద్వారానే వీళ్ళు చేసినటువంటి కాన్స్పిరసీ అనర్థం అవుతుంది అనేటువంటిది కూడా ప్రాసిక్యూషన్ అయితే విక్టిమ్ తరపున హాజరైనటువంటి మేము కూడా కోర్టు ముందు న్యాయస్థానం ముందు మా వాదనలు వినిపించడం జరిగింది. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. ఈ కేసులో కేటీఆర్ను A1గా చేర్చిన తెలంగాణ ఏసీబీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చింది. ఏకపక్షంగా కోట్లాది రూపాయల చెల్లింపులు, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు బదిలీ వ్యవహారంలో విచారణను వేగవంతం చేయనుంది. ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్పై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ A1గా కేటీఆర్ పేరు చేర్చింది. A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. అధికారి ఎవరైనా తన అధికారాన్ని దుర్వినియోగపరచడం ద్వారా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని భావించినప్పుడు ఏసీబీ కేసు నమోదు చేస్తుంది. ఫార్ములా కారు రేసులో అధికారులు అప్పటి మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. దర్యాప్తులో భాగంగా ఈ రేసుకు సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తారు. నిధులు విడుదల చేశారనే ఆరోపణపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించనుంది. హెచ్ఎండిఏ బోర్డు సభ్యులతో పాటు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలాంటి నిబంధనలేవీ పాటించకుండానే సరాసరి ఫార్ములా సంస్థకు హడావుడిగా 55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ఇందులో మరీ ముఖ్యంగా 46 కోట్ల వరకు విదేశీ మార్కం రూపంలో విదేశీ సంస్థకు చెల్లించారు. విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిపేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలని, ఫార్ములా సంస్థకు చెల్లింపుల వ్యవహారంలో ఈ నిబంధన కూడా ఉల్లంఘించారని తెలుస్తోంది. వీటన్నింటిపైనా ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. కేసుతో సంబంధం ఉన్న అప్పటి అధికారులతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా లేదా అన్న దానిపై ఏసీబీ దర్యాప్తు జరపనుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావించినా, అనుమానించిన వారందరినీ విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయనుంది. అధికార దుర్వినియోగం జరిగిందని భావిస్తే దానికి సంబంధించిన ఆధారాలు సేకరించనుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా అనే అంశంపై ఏసీబీ ఎక్కువ దృష్టి సారించనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన 55 కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయి, అవి చివరికి ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి వంటి వాటన్నింటినీ ఏసీబీ నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. దర్యాప్తులో భాగంగా ఫార్ములా సంస్థ ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక ఆధారాలు లభించే పక్షంలో అందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేయక తప్పకపోవచ్చు. దాంతో రాబోయే రోజుల్లో ఫార్ములా రేసు సంచలనాత్మకంగా మారుతుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా కార్ రేస్ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా రేస్పై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు, నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.
రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలో క్రీడా యాప్ను ఆయన ఆవిష్కరించారు. క్రీడా యాప్ ద్వారా క్రీడాకారులకు డిజిటల్ సర్టిఫికెట్లు అందజేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, శాప్ వీసీ గిరీష, క్రీడా మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి వినయ్ చంద్ పాల్గొన్నారు. ఎందరో మాకు ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఫేక్ సర్టిఫికెట్ అనేది ఒక పెనుభూతం. ఎందరో వందలాది వేలాది మంది క్రీడాకారులకు గత 20-30 సంవత్సరాలుగా ఈ ఫేక్ సర్టిఫికెట్ అనే భూతంతో చాలామంది జీవితాలు నాశనమైనాయి. ఈ అన్నిటికీ చెక్ పెట్టే విధంగానే మొట్టమొదటిగా ఈ యాప్ ద్వారా మీ అందరికి మేలు జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నా. అలాగే ఒక డేటా కావాలా, ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామో తెలిస్తే నెక్స్ట్ మన గమ్యం ఏదో తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, అలాగే కోచెస్ అయితేనేం, అసోసియేషన్స్ అయితేనేం, వీళ్ళందరికీ సంబంధించిన డేటాను పొందుపరిచే విధంగా రేపు రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటాపురంలో జికా లక్షణాలు వెలుగు చూసిన బాలుడు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి వైద్య పరీక్షల నివేదిక ఇంకా అందలేదు. గ్రామంలో పారిశుధ్యం లోపించడంతో తామరతంపరగా ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించినా అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వైద్య అధికారులు అయితే ఎక్కడున్నారో తెలియలేదంటున్నారు. భయంతో ఉపాధ్యాయులు గ్రామానికి రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాల తెరుచుకోలేదు. కుమారుణ్ణి ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభిపురం ఠాణాలో మెట్లపై బైఠాయించి బిగ్గరగా నినాదాలు చేస్తూ విధులకు ఆటంకం కలిగించినందుకు అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. హెడ్ కానిస్టేబుల్ చెంగల్రాయుడు ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. తామిచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయటం లేదంటూ మంగళవారం నాడు వైసీపీ నాయకులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చుని ఫిర్యాదుదారులను లోపలకు వెళ్లనీయకుండా పోలీసులను బయటకు పోనివ్వకుండా విధులకు ఆటంకం కలిగించారన్నది ఫిర్యాదు. అంబటి రాంబాబుతో పాటు వచ్చిన మిర్చియాడ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు, షేక్ నూరి ఫాతిమా, అంగడి శ్రీనివాసరావు, సదలవాడ వేణు, భగవాన్ సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కేసు నిందితుడు వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు ఉమ్మడి కడపకు తీసుకొచ్చారు. విశాఖ జైల్లో ఉన్న రవీందర్ రెడ్డిని పీటీ వారెంట్పై పోలీసులు తరలించారు. రాజంపేటలోని మనూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణలో భాగంగా పోలీసులు వర్రను కడపకు తీసుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని మనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్ర రవీందర్ రెడ్డిని మనూరు పోలీసులు కడప కోర్టులో హాజరుపరచగా విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్, కాందహార్లను కలిపే రహదారిపై ఓ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనగా అదే రహదారిపై మరొక చోట బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసులు క్షతగాతులను ఘజ్నీ ప్రావిన్స్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ల అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా 4వ సెషన్లోనూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారత స్టాక్ మార్కెట్లను దెబ్బతీసింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఫెడ్ వచ్చే ఏడాదిలోనూ కొంత తగ్గింపులు ఉండొచ్చని సంకేతాలు ఇచ్చింది. ఫెడ్ సంకేతాలతో మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. గత 3 సెషన్లలో 1950 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ ఇవాళ మరో 964 పాయింట్లు క్షీణించింది. క్రితం ముగింపు కంటే 1150 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 79,029 వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. కాసేపటికే 79,020 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నష్టాల కారణంగా తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో కాస్త కోలుకున్న సూచీ 79,516 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 79,218 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 247 పాయింట్లు పెరిగి 23,952 వద్ద ముగిసింది.